ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ధరణి కాలనీ అసోసియేషన్ సభ్యులు నివాసితులు తమ కాలనీలలోని సమస్యల పరిష్కారం కోసం కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మంచాల ప్రకాష్ మాట్లాడుతూ తమ కాలనీని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రజావాణి సందర్భంగా వినతి పత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పటి వరకు ఒక్క సీసీ రోడ్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి కాలనీలో ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా వేయలేదని, గుంతలమయమైన రోడ్ల కారణంగా పాఠశాలకు విద్యార్థులకు స్కూల్ బస్సులు రాని పరిస్థితి ఏర్పడిందని, వర్షాకాలం రాగానే కాలనీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ధరణి కాలనీ 2వ డివిజన్ ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ. మా కాలనీలో అనేక సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో చాలాసార్లు కమిషనర్ గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు లెటర్ రూపకంగా కూడా ఒక సీసీ రోడ్ కొరకు రిప్లై కూడా ఇచ్చారు. అయినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటున్నారు. మిగతా కాలనీలకు మాత్రం అన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అలాగే డ్రైనేజీ సమస్య కానీ, వాటర్ సమస్య ఉంది, కరెంటు సమస్య, ట్రాన్స్ఫారం లేక కూడా గత సంవత్సరం క్రితమే ట్రాన్స్ఫారం శాంక్షన్ అయిందన్నారు. ప్లేస్ కూడా చూపించినాము, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. చాలాసార్లు మొరపెట్టుకున్నాము, ఎవరు కూడా పట్టించుకుని నాదుడు లేకుండా పోయిండు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. రోడ్లు మాత్రం ఇంత పెద్ద కాలనీకి ఒక్క రోడ్డు కూడా లేదు. కనీసం ఆడవారు పొద్దున్న లేస్తే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా మా కాలనీని గుర్తించి కార్యక్రమాలు సీసీ రోడ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. నమస్కారం. మేము ధరణి కాలనీ 2వ డివిజన్ ధరణి కాలనీ నుంచి వచ్చాము, అసోసియేషన్ నుంచి. గతంలో మాకు ఎన్నో రోడ్లు శాంక్షన్ అయినట్టు, సీసీ రోడ్లు శాంక్షన్ అయినట్టు ఇవన్నీ చెప్పారు. దానికి ఇప్పటి వరకు లేదు, ఏం లేదంటే ఇప్పటి వరకు మాకంటే మేము ముందు పెట్టుకున్న రోడ్లు శాంక్షన్ అయినట్టు పేపర్కి మాత్రమే పర్మిషన్ చేశారు. మాకంటే వెనక పెట్టుకున్న వాళ్ళకు రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేశారు. మాకు గతంలో 2 సంవత్సరాల కింద డ్రైనేజ్ శాంక్షన్ అయినట్టు వచ్చి కాంట్రాక్టర్ కూడా వచ్చి జేసీ పెట్టి తీస్తుంటే కొంతమంది మా కాలనీలోనే కొంతమంది అడ్డుకోవడం జరిగింది. అది ఇంతవరకు ఎక్కడ వేసిన కొంగడు అక్కడలాగానే ఉంది. ఇప్పటికీ మా ఇంటికి తెల్లారే వచ్చేసి హౌస్ ట్యాక్స్ కట్టమంటే ప్రతిరోజు వచ్చేవారు హౌస్ ట్యాక్స్ కట్టేంతవరకు. ఈరోజు మా కాలనీలో కొత్తగా ఇండ్లు ఏర్పడుతున్నాయి. మా ధరణి కాలనీ నుంచి ఎన్నో హౌస్ ట్యాక్స్లు వసూలు చేశారు. ఇంటింటికి హౌస్ ట్యాక్స్ వసూలు చేసి దాని మీద మినిమం ధరణి కాలనీ నుంచే ఒక 2 కోట్ల వరకు వచ్చింది, 20 కోట్ల వరకు వచ్చింది. 15 నుంచి 20 కోట్ల వరకు హౌస్ ట్యాక్స్ వసూలు చేశారు. పర్మిషన్ తీసుకోవడానికి కూడా 20 కోట్ల వరకు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు. ఎక్కడైతే పెండింగ్ పెట్టారో అట్లనే పెట్టి వదిలేసి గతంలో కొన్ని రాజకీయ లీడర్లు 2 పార్టీలు కొట్లాడుకొని 8 నెలలు తవ్వి అలానే పెట్టారు. దాంట్లో చిన్నపిల్లలు కాలువలో పడిపోయే ఛాన్సెస్లు ఉండే. మేము మొత్తుకొని ఎన్నోసార్లు ఇయ్యంగా లాస్ట్కు వాళ్ళు రాజీ వచ్చి, రాజకీయ లీడర్లు 2 రాజీకి వచ్చి మళ్ళీ దాన్ని పూర్తి చేయడం, దాన్ని 8 నెలల తర్వాత పూర్తి చేశారు. ఇప్పుడు గతంలో 1 ఇయర్ కిందట వేసిన డ్రైనేజ్ శాంక్షన్లు ఇప్పటి వరకు శాంక్షన్ అయ్యి లేటర్ కూడా ఉన్నది, అది ఇప్పటి వరకు చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్నది ఇప్పుడు పోవడానికి రావడానికి దారిలో రోడ్లన్నీ ఎట్లా పడితే అట్లా కట్ అయిపోయి ఉన్నాయి. బండ్ల మీద మేము బిజీగా డ్యూటీలో పోయే టైము, ఆఫీసులో పోయే టైము, మా భార్య పిల్లలు కలిసి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళ గుంతలలో బండి నడపరాక కింద పడిపోతున్నారు. దాన్ని ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు. ఈరోజు మున్సిపల్ పరిధిలోనే 1 కిలోమీటర్ దూరంలోనే ధరణి కాలనీ 2వ డివిజన్ ఉంది. కానీ మారుమూల గ్రామంలో ఒక పొలానికి పోవడానికి ఒక సీసీ రోడ్డు శాంక్షన్ అయింది, సీసీ రోడ్లు ఉన్నాయి. మరి ఇవాళ మున్సిపల్ పరిధిలోనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. దానికి ఇప్పటి వరకు ఒక సీసీ రోడ్లు శాంక్షన్ అయినా కానీ వేయలేదు. అంటే దీన్ని బట్టి ఏం చూస్తున్నాం? ప్రజాపాలన అని చెప్పారు. ప్రజాపాలనలో ఏం జరుగుతుంది? ఖాళీ వచ్చి పేపర్లు ఇచ్చి మేము పేపర్లు ఇచ్చి ఫోటోలు దిగిపోవడానికే పరిమితం అవుతుంది. కానీ మాకు మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. మా కాలనీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మీరు మీడియా మిత్రులు వచ్చి మా కోసం సహకరించి ఎన్నోసార్లు మీరు మీడియా మిత్రులు వచ్చి మా గురించి కాలనీలో ప్రాబ్లం ఉందంటే కూడా మీరు వచ్చి మాకు మైకులు పెట్టి మీ సమస్యలు మేము తీసుకెళ్తామని కూడా మీరు ఇప్పటి వరకు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు చూడు. దానికి మీడియా మిత్రులకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను.
చేసేంత వరకు ఇది ఓన్లీ ఇప్పుడు ఓ స్టార్టింగ్ మాత్రమే అయ్యింది. దీని తర్వాత అనేది ర్యాలీగా ధర్నీ కాలనీ నుంచి ర్యాలీగా వచ్చి మాకు శాంక్షన్ అయిన మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ శాంక్షన్ అయిన కాలేదనుకోండి, ర్యాలీకి వచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నకు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అధ్యక్షుడు, మా అసోసియేషన్ నుంచి మేమందరం, ఒక మాజీ అధ్యక్షుడిగా మా కాలనీ వాళ్ళ అందరి తరఫున మేము ధర్నం తిరగడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మా కాలనీ. ఒక్క రోడ్డు ఇంతవరకు రోడ్డు 5 సంవత్సరాలు నేను చూస్తాను, ఒక్క రోడ్డు వాళ్ళేది, సీసీ రోడ్డు వాళ్ళేది. ఇంచుమించు 15 కోట్ల పైన పడ్డది వచ్చింది గవర్నమెంట్, ఈ మున్సిపల్ కార్పొరేషన్కు. పర్మిషన్స్, ఇంటి పనులు, ఎల్ఆర్ఎస్లు అన్నీ కలిసి మొత్తం 15 కోట్ల పైన వచ్చింది. 2 కోట్ల రూపాయల పని కూడా చేయలేదు, 2 కోట్ల పని కూడా చేయలేదు. అందుకొరకే దయచేసి మా కాలనీ జరిగి చూడాలని కోరుతున్నాను.